హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ లైనెక్స్ క్లాస్లో వాట్ ఈజ్ లైనెక్స్, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఆర్కిటెక్చర్ గురించి చూసాం కదా. ఇప్పుడు మనం లైనెక్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం, దాంట్లో దానికి ఎలా లాగిన్ అవుతాం, మల్టిపుల్ వేస్ ఉంటాయి. అది ఏంటో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ ఆల్రెడీ మనం డోకర్ క్లాస్లో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, డెవోప్స్ క్లాస్లో బేసిక్ క్లాస్లో చెప్పాను. ఆ తర్వాత మనం ఎలా లాగిన్ అవ్వాలని చెప్పాను. ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత EC2 ఇన్స్టాన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనము ఈ EC2 ఇన్స్టాన్స్లోకి టూ వేస్లో మనము కనెక్ట్ అవ్వచ్చు. ఒకటి విత్ కీ పేరు, ఇంకోటి వితౌట్ కీ పేరు. ఈ టూ వేస్ అసలు ఎలా కనెక్ట్ అవుతాం అనేది ఈ క్లాస్లో చూద్దాం. లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ ట్యాగ్ అడుగుతుంది. మనము మన ఇన్స్టాన్స్ నేమ్ ఇచ్చుకోవాలి. నేను ఏమిస్తున్నా, లైనెక్స్ డెమో అని ఇస్తున్నాను. అండ్ అప్లికేషన్ ఇమేజ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏది, అమెజాన్ లైనెక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇన్స్టాన్స్ టైప్ వచ్చేసి T2 మైక్రో, అదే CPU మెమరీ అంతా ఇవన్నీ అది ఫ్రీ టైర్లో ఉండేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత కీ పేర్ అని ఉంది కదా, ఇక్కడ మనము వితౌట్ కీ పేర్ అని ఇద్దాం. ప్రొసీడ్ వితౌట్ కీ పేర్. యాక్చువల్గా ఇది నాట్ రికమెండెడ్, కానీ ఎలా కనెక్ట్ అవుతాం, ఎన్ని వేస్లో మనం కనెక్ట్ అవుతాం అని చెప్పడానికి నేను మీకు ఇది చెప్తున్నాను అన్నమాట. దాని తర్వాత నెట్వర్క్ సెట్టింగ్స్. ఇక్కడ ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ వన్ ఉంది, లేదంటే మీకు ఏదైనా కొత్తది కావాలంటే క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేయండి. జస్ట్ అలౌ SSH ట్రాఫిక్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత కాన్ఫిగరేషన్ స్టోరేజ్ 8 GB యాజ్ ఇట్ ఈస్ గురించి లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. మనం క్రియేట్ చేసింది ఆల్రెడీ రన్నింగ్లోకి వచ్చింది. జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి కనెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ విత్ EC2 ఇన్స్టాన్స్ కనెక్షన్ ఉంది కదా, దీని మీద మనము కనెక్ట్ చేసుకుంటాం. చూడండి, కనెక్ట్ యూజింగ్ పబ్లిక్ IP అండ్ దెన్ ఇక్కడ కనెక్ట్ అని ఉందా, కనెక్ట్ మీద క్లిక్ చేయండి. అంటే వితౌట్ కీ పేరు మీకు బ్రౌజర్లోనే ఆ ఇన్స్టాన్స్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. ఇది కొందరికి ఒక్కోసారి నీకు ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్ మీద బేస్ అయి ఉంటుంది. చూడండి, మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాం. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూడండి, PWD. ఇవన్నీ నేను అప్కమింగ్ క్లాసెస్లో కమెంట్స్ అన్నీ చెప్తాను. ప్రస్తుతానికి చూడండి, EC2 యూజర్ హోమ్ డైరెక్టరీ. ఈ విధంగా మనం వితౌట్ కీ పేరు కనెక్ట్ అవుతాం. విత్ కీ పేరు ఎలా కనెక్ట్ అవుతాం? విత్ కీ పేరు మనం మల్టిపుల్ టూల్స్ యూజ్ చేసుకొని కనెక్ట్ అవ్వచ్చు. అందులో ఏ టూల్స్ అంటే పుట్టి అని ఉంటుంది, మోబై ఎక్స్ట్రమ్ అని ఉంటుంది, సూపర్ పుట్టి అని ఉంటుంది, గిట్ అని ఉంటుంది, WinSCP అని ఉంటుంది, కమాండ్ ప్రాంప్ట్. అంటే ఇవన్నీ నేర్చుకోవాలా అంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ తెలిసి ఉంటే మనము ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఏంటంటే ఒక్కొక్క టూల్ వాడుతుంటుంది. కొన్ని ఆర్గనైజేషన్స్ పుట్టి వాడుతుంటాయి, కొన్ని ఏమో సూపర్ పుట్టి వాడుతుంటాయి, కొన్ని ఏమో మోబై ఎక్స్ట్రమ్ వాడుతుంటాయి, కొన్ని ఏమో గిట్. అవి మ్యాక్సిమం ఇవి వాడుతుంటాయి. గిట్ అనేది కూడా తెలిసి ఉండాలి ఈజీగా కనెక్ట్ అవ్వడానికి. నేను రెగ్యులర్ క్లాసెస్లో మోస్ట్గా నేను గిట్టే చెప్పాను, ఈజీగా కనెక్ట్ అవ్వడం కోసం, ప్రాక్టీస్ కోసం. ఇందులో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ నేను ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. ఇవన్నీ తెలుసుంటే మీరు మోర్ పవర్ఫుల్గా ఉండొచ్చు అన్నట్టు ఆర్గనైజేషన్లో. ఈ విధంగా కనెక్ట్ అయ్యాము. దీన్ని నేను టెర్మినేట్ చేసేస్తున్నాను. అంటే వితౌట్ కీ పేరు నాట్ రికమెండెడ్,
ఇది మాత్రం జస్ట్ ప్రాక్టీస్ కోసమే ఈ విధంగా కనెక్ట్ అవ్వచ్చని నేను చెప్పాను. దీన్ని నేను మన వర్క్ అయిపోయింది. వెంటనే దీన్ని టెర్మినేట్ చేస్తున్నాను. ఎలా టెర్మినేట్ చేయాలో తెలుసు కదా. ఇక్కడ టెర్మినేట్ అని ఉందా, టెర్మినేట్ మీద క్లిక్ చేయండి అండ్ డిలీట్. అయిపోయింది. దీని తర్వాత మనము ఫస్ట్ పుట్టి యూజ్ చేసుకుని ఎలా కనెక్ట్ అవుతాం అనేది చూద్దాం. అప్పుడు దానికి లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయండి. అంటే న్యూ సర్వర్ క్రియేట్ చేసుకుందాం. ఈ సర్వర్ దీనికి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు పబ్లిక్ కీ అంటే ఏంటి, ప్రైవేట్ కీ అంటే ఏంటో తెలియాలి. ఈ పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ ఏంటంటే రెండిట్లో ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి అనేది మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్వర్ ఇక్కడ క్రియేట్ చేశాను. ఈ సర్వర్కి మనం కనెక్ట్ అవ్వాలంటే మనకి సర్వర్లో పబ్లిక్ కీ అనేది ఉంటుంది. మన లోకల్ సిస్టంలో మనం కీ అనేది జనరేట్ చేస్తాం కదా, అది లోకల్ సిస్టంలో డౌన్లోడ్ అవుతుంది, అది ప్రైవేట్ కీ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతున్నావో ఆ కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ ప్రైవేట్ కీ, పబ్లిక్ కీ రెండు మ్యాచింగ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మూవీస్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు మూవీస్లో చూస్తుంటాం. ఇదొక 10 రూపీస్ నోట్ అనుకోండి. ఫ్రంట్ బ్యాక్ దీనికంటూ ఒక ఐడి ఉంటుంది. దీనికంటూ ఒక ఐడి ఉంటుంది. ఓకే, అది నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబరు నేను ఇక్కడ కూడా ఇస్తున్నాను చూడండి. 2J265 258. ఇప్పుడు ఈ నెంబరు ఆఫ్ చేద్దాం. ఈ నోట్ని ఆఫ్ చేసి మనం మూవీస్లో చూస్తుంటాం. ఇప్పుడు ఒక హీరో పక్క దేశానికి వెళ్తాడు, అక్కడ డబ్బులు కావాలనుకుంటాడు. డబ్బులు కావాలనుకుంటే మన ఇండియాలో ఒక నోట్ ఇస్తారు. ఆ నోటు తీసుకుపోయి అక్కడ మ్యాచ్ చేయాలి. ఈ రెండు నెంబరు మ్యాచ్ అయినప్పుడే అక్కడ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. సిమిలర్ వేలో ఇమాజిన్ చేసుకోండి, ప్రైవేట్ కీ అనేది మన సిస్టంలో ఉంటుంది. ఈ ప్రైవేట్ కీ అనేది పబ్లిక్ కీతో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అది ఎలానో చూద్దాం. నేను ఇప్పుడు లైనెక్స్ క్రియేట్ చేస్తున్నాను, లైనెక్స్ డెమో అని వేస్తున్నాను, ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాను, ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ వెరిఫై అదే ఫ్రీ టైర్లో ఉందో లేదో వెరిఫై చేసుకోండి. దాని తర్వాత ఇన్స్టాన్స్ టైప్ T2 మైక్రో ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ. దాని తర్వాత కీ పేర్ అని వచ్చింది కదా, ఇప్పుడు క్రియేట్ న్యూ కీ పేర్ అని ఇద్దాం. ఇక్కడ నేను లినక్స్ డెమో అని ఇస్తున్నాను. కీ పేరు ఇది RSS ఇచ్చుకోండి, ఎందుకంటే ఇది చూడండి ప్రైవేట్ అండ్ పబ్లిక్ కీ పేర్ అని ఉంది కదా, ఇది అన్ని సిస్టాలకి వర్క్ అవుతుంది అన్నట్టు. కంపేర్ టు ఈడీ అని ఉంది కదా, దీనికంటే ఇది మోర్ ఎఫెక్టివ్ అన్నట్టు. ఇక్కడ తర్వాత ప్రైవేట్ కీ ఫైల్ ఫార్మాట్ పెమ్ ఫైల్
అండ్ పీపీకే అని ఉంది కదా, ఇవి మనం పుట్టితో కనెక్ట్ అయ్యేటప్పుడు పీపీకే వాడతాము. అండ్ రిమైనింగ్ అదర్ టూల్స్ చెప్పాను కదా, ఏంటంటే పుట్టి విల్ యూస్ పీపీకే ఫైల్ and other tools like MOBA, Xterm, Git, CMD, ETC, ఎక్స్ట్రా, ఇవన్నీ ఏం వాడతాయంటే పెమ్ ఫైల్ని యూజ్ చేసుకుంటారు. అసలు పీపీకే అంటే ఏంటి? పుట్టి ప్రైవేట్ కీ. అండ్ పెమ్ ఫైల్ అంటే ప్రైవసీ ఎన్హాన్స్డ్ మెయిల్ అని మీనింగ్. ఈ విధంగా యూజ్ చేస్తారు. ఈరోజు మ్యాథ్స్ నేను పుట్టికి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది చెప్తాను ఈ వీడియోలో. నేను దానికోసం పీపీకే సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఏం కీ పేర్ వాల్యూ ఏమైనా ఇచ్చాం, లైనెక్స్ డెమో అండ్ పీపీకే నేను డౌన్లోడ్ చేస్తున్నాను. క్రియేట్ కీ పేర్, సింపుల్గా క్రియేట్ కీ పేర్ మీద క్లిక్ చేయండి. చూడండి, మనకి పీపీకే ఫైల్ అనేది డౌన్లోడ్స్ లొకేషన్లో డౌన్లోడ్ అయిపోయింది. నేను లైనక్స్ డెమో అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఒకటి ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఉంది కదా, మనం లాస్ట్గా క్రియేట్ చేసుకునేది. అక్కడ నేను లాంచ్ విజెట్ 4 అని ఇస్తున్నాను. కావాలంటే కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు మ్యాక్సిమం ఎక్కువ క్రియేట్ చేయకుండా డిలీట్లు చేసేసేయండి ఎప్పటికప్పుడు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్గా ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత ఇన్స్టెన్సెస్ మీద క్లిక్ చేయండి అండ్ రీఫ్రెష్ చేయండి రన్నింగ్ ఇన్స్టెన్స్ కోసం. అది చూడండి, మన లైనక్స్ డెమో సెకండ్ ఇది రన్నింగ్లోకి వచ్చింది. సింపుల్గా కనెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ కాదు, జస్ట్ ఇన్స్టెన్స్ ఐడి మీద క్లిక్ చేయండి. మన పబ్లిక్ ఐడి. ఇప్పుడు మనము పుట్టితోటి కనెక్ట్ అవ్వాలి. పుట్టి డౌన్లోడ్ అయిందో లేదో చూసుకుందాం. పుట్టి ఎలా డౌన్లోడ్ చేయాలంటే పుట్టి అని టైప్ చేయండి. పుట్టి డౌన్లోడ్, ఇక్కడ మనకు కనిపిస్తుంది పుట్టి డౌన్లోడ్ అని. ఇక్కడ డౌన్లోడ్ పుట్టి. అండ్ ఇది విండోస్ కదా, నాది 64 బిట్, మీది ఏదైనా చూసుకొని 32 బిట్టా. ఇక్కడ దాని ప్రకారం దాని మీద క్లిక్ చేయండి, అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత జస్ట్ లొకేషన్లోకి వెళ్ళండి. ఆ లొకేషన్లో పుట్టి ఇన్స్టాన్స్ వచ్చింది కదా, ఇన్స్టాల్, నెక్స్ట్ ఇన్స్టాల్, అంతా నెక్స్ట్ అని టైప్ చేయండి. చూడండి, పుట్టి ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ ఫినిష్. ఇప్పుడు పుట్టి అనేదాన్ని సెర్చ్ చేయండి. సెర్చ్లోకి వెళ్ళి పుట్టి చూడండి, పుట్టి వెళ్ళాం. ఇప్పుడు మనము పబ్లిక్ ఐపీని కాపీ చేసుకుందాం. మనకు పబ్లిక్ ఐపీ ఎక్కడ దొరుకుతుంది చెప్పాను కదా, ఇన్స్టాన్స్లో. జస్ట్ ఇన్స్టాన్స్ ఐడి మీద క్లిక్ చేయండి. ఇక్కడ పబ్లిక్ ఐపీ ఉంది కదా, దాన్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ హోస్ట్ నేమ్ అని ఉంది కదా, అక్కడ కాపీ పేస్ట్ చేయండి. పోర్ట్ నెంబర్ వచ్చేసి ఎస్ఎస్హెచ్కి పోర్ట్ నెంబర్ వచ్చేసి 22 మాత్రమే, అది ఆల్రెడీ డిఫాల్ట్గా 22 ఉంటుంది. ఇలా వదిలేసిన తర్వాత మనము కనెక్షన్స్ ఉంది కదా, ఈ ఎస్ఎస్హెచ్ ఉంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేయండి. తర్వాత ఆథెంటికేషన్, ఆత్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
మనకి క్రెడెన్షియల్స్ అని ఉందా, ప్రైవేట్ కీ ఫైల్ అథెంటికేషన్ బ్రౌజ్ మీద చేయండి. ఇక్కడ మనకు డౌన్లోడ్స్లోనే ఉంది అది. ఇదిగో ఇప్పుడు మనం లైనక్స్ డెమో కదా, డౌన్లోడ్స్లో ఉంది అది, లైనక్స్ డెమో పీపీకే. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి అండ్ ఓపెన్, యాక్సెప్ట్. ఇది మనం ఓపెన్ అని ఎప్పుడైతే కొట్టామో ఇది మన ప్రైవేట్కి, ఇప్పుడు సర్వర్లో ఉంది కదా, ఏడబ్ల్యూఎస్లో కనిపిస్తుంది కదా సర్వర్, అది సర్వర్. ఆ సర్వర్లో ఉన్న పబ్లిక్ తోటి కంపేర్ చేసుకొని మనకి ఈ విధంగా ఓపెన్ అయింది. మనకి ఏడబ్ల్యూఎస్ డిఫాల్ట్ యూజర్ ఎవరంటే EC2 ఇన్స్టాన్స్. మనము EC2 ఇన్స్టాన్స్ అని ఇద్దాం లాగిన్లో, EC2 యూజర్. ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్స్ డిఫాల్ట్ యూజర్ ఏదో ఎవరంటే EC2 యూజర్ వితౌట్ స్పేస్ అండ్ ఎంటర్. చూడండి, అథెంటికేటింగ్ విత్ పబ్లిక్ కీ లైనక్స్ డెమో అంటే మన ప్రైవేట్ కీ అయితే ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా కంపేర్ చేసుకొని దానికి ఇది సర్వర్లో ఉన్న పబ్లిక్ కీతో కంపేర్ చేసుకొని ఈ కీని మనకి లాగిన్ అయింది. చూడండి ఎంత ఈజీయో. మనం మోస్ట్ ప్రాబబ్లీ మనం రియల్ టైంలో పుట్టి సూపర్ పుట్టిలే మ్యాక్సిమం వాడతాం, కొందరు మొబైల్ ఎక్స్ట్రామ్ కూడా వాడతారు. దాంట్లో ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు ఈ క్లాస్లో చూద్దాం. చూడండి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ EC2 యూజర్. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాను నేను. ఈ విధంగా అవ్వచ్చు. ఇప్పుడు పెమ్ ఫైల్ని యూజ్ చేసుకొని ఎలా కనెక్ట్ అవుతామో మొబైల్ ఎక్స్ట్రామ్ తోటి చూద్దాం. మొబైల్ ఎక్స్ట్రామ్తో ఎలా, ఫస్ట్ గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది మీకు. ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే సింపుల్గా దీనిలాగే గిట్ అని టైప్ చేసి డౌన్లోడ్ అని ఇస్తే ఇక్కడ డౌన్లోడ్ వస్తుంది. సింపుల్గా నెక్స్ట్ అని ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు గిట్తో ఎలా కనెక్ట్ అవ్వాలో ఇంకొక సర్వర్ క్రియేట్ చేసుకొని చూద్దాం. అయిపోయిన తర్వాత నేను రేపటి క్లాస్లో మొబైల్ ఎక్స్ట్రామ్ WinSCP CMDతో ఎలా కనెక్ట్ అవ్వాలనేది రేపటి క్లాస్లో చెప్తాను. ఈరోజు నేను గిట్తో ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తాను. దీన్ని నేను టెర్మినేట్ చేసేస్తున్నాను ఈ ఇన్స్టాన్స్ని. మీరు కూడా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం టెర్మినేట్ చేయడానికి ఇది చూడండి. ఒక్కోసారి మర్చిపోతారు, అవి ఆటోమేటిక్గా అవర్స్ రన్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం 750 అవర్సే మనకి ఫ్రీ అవైలబిలిటీ ఉంటుంది. లాంచ్ ఇన్స్టాన్స్ లైనక్స్ డెమో. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ అమెజాన్ లైనక్స్. దాని తర్వాత మనం ఇది ఫ్రీ టైర్లో ఉందో లేదో చూసుకోవాలి. దాని తర్వాత ఇన్స్టాన్స్ టైప్ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ కాదు చూసుకోవాలి. T2 మైక్రో మ్యాక్సిమం ఎలిజిబుల్. దీని తర్వాత పెమ్ ఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాలి కదా. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళేసి పెమ్ మీద సెలెక్ట్ చేసుకొని నేను ఏమిస్తున్నా అంటే వరుణ్ మోటివ్ మైండ్స్ అని ఇస్తున్నాను. మోటివ్ అని ఇస్తున్నాను పెమ్ ఫైల్ నేము అండ్ క్రియేట్ కీ పేర్. ఇది మన డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గ్రూప్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. లాంచ్ విజార్డ్ 4. దీని తర్వాత లాంచ్ ఇన్స్టాన్సెస్ మీద క్లిక్ చేయండి. మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దీని తర్వాత మనం రన్నింగ్లో ఏదైతే ఉన్నాయో అవి చూద్దాం. ఇంకా పెండింగ్ స్టేట్లోనే ఉంది. వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. అప్ అండ్ రన్నింగ్లోకి వచ్చిన తర్వాత కనెక్ట్ అవుదాం. సమ్ టైమ్స్ ఏంటంటే చాలామంది వర్క్ అవుతుంది అంటారు, మేబీ ఇట్లా టైం తీసుకుంటుంటుంది. జస్ట్ ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ అని ఉంది కదా, కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ SSH క్లయింట్ అని ఉందా, ఇక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కింద ఎగ్జాంపుల్ అని ఉంది చూసావా,
దాన్ని కాపీ చేయండి. కాపీ చేసి గిట్ ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ చేసిన గిట్ ఓపెన్ చేయండి. కొందరికి ఇట్లా ఫార్వర్డ్ స్లాష్‌తో ఓపెన్ అవుతుంది కదా! అప్పుడు మీరు డౌన్‌లోడ్స్‌లోకి మూవ్ అవ్వాలంటే మూవ్ అవ్వలేరు. మీరు సింపుల్‌గా సీడీ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇట్లా టిల్ట్ సింబల్ వస్తుందా? ఇది హోమ్ డైరెక్టరీ అన్నట్టు. పీడబ్ల్యూడీ కొట్టండి. ఇది యూజర్స్ హోమ్ డైరెక్టరీ. ఇక్కడి నుంచి నువ్వు డౌన్‌లోడ్స్‌లోకి వెళ్ళొచ్చు. సీడీ డౌన్ అని ఇచ్చేసి ట్యాబ్ మీద క్లిక్ చేయండి. అంటే ఆటో ఫిల్ వచ్చింది. ఆ నేమ్ రిలేటెడ్‌గా ఏదున్నా ఆటో ఫిల్ వచ్చేసిద్ది. సీడీ డౌన్ అని కొట్టి ట్యాబ్ మీద చేయండి. ఏ నేమ్ ఇవ్వాలనుకున్నా సరే. అండ్ ఎంటర్. డౌన్‌లోడ్స్‌లోకి వచ్చాను. ఇప్పుడు కాపీ చేసిన దాన్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడేంది మోటివ్ మైండ్ అనే పెన్ ఫైల్‌ని యూజ్ చేసుకొని ఈ EC2 ఇన్స్టాన్స్‌కి కనెక్ట్ చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ఇది ఈ ప్రైవేట్ కీని కంపేర్ చేసుకుంటుంది పబ్లిక్ కీ తోటి. కంపేర్ చేసుకొని అది మనల్ని ఏమడుగుతుందంటే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్? యెస్ అని మనం ఇస్తే ఆటోమేటిక్‌గా అది కంపేర్ చేసేసుకొని ఇంటర్నల్‌గా మనకి కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ హోమ్ EC2 యూజర్ వచ్చిందా? ఈ విధంగా మనం మల్టిపుల్ వేస్‌లో మనము EC2 ఇన్స్టెన్స్‌కి కనెక్ట్ అవ్వచ్చు అన్నట్టు. ఇప్పుడు మనం వర్క్ అయిపోయిన వెంటనే మ్యాక్సిమమ్ ఏ ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకున్నా కానీ వాటిని టెర్మినేట్ చేయడానికి ట్రై చేయండి. టెర్మినేట్ చేయండి. మస్ట్ అండ్ షుడ్ అండి ఇది. ఎందుకంటే మీకు బిల్డింగ్ వచ్చేస్తుంది. నేను కీ పేర్స్ కూడా చాలా క్రియేట్ చేశాను. నేను అన్నిటిని రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా ట్రాష్ అన్నట్టు. మళ్ళీ మనం సపరేట్‌గా క్రియేట్ చేసుకొని డెవోప్స్ డెమో యాక్షన్స్ డిలీట్ ఇక్కడ అక్కడ ఏదైతే రాసి ఉన్నాడో అలాగే వేద్దాం. ఇక్కడ డిలీట్ అంటే అవి డిలీట్ అయిపోతాయి. ఇది ఎందుకు అవ్వలేదంటే ఇప్పుడు మనం టెర్మినేట్ చేసింది ఇంకా టెర్మినేట్ అవ్వలేదు. అవ్వంగానే ఇది కూడా డిలీట్ చేసేయచ్చు. ఓకే టెర్మినేట్ అయిపోయినట్టుంది. ఇప్పుడు మనకి డిలీట్ సింబల్ చూపించింది. అంతకుముందు గ్రే అవుట్ చూపించింది. ఓకే కీ పేర్స్ డిలీట్ చేసాము. ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్స్ కూడా మనకు తెలియకుండానే చాలా చేస్తూ ఉంటాం. క్రియేట్ అని అవి చాలా మీకు ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి. సెక్యూరిటీ గ్రూప్స్ కూడా నేను డిఫాల్ట్ ఉంది కదా దీన్ని ఏం గెలకొద్దు. దీన్ని గెలికితే ఇన్స్టాన్స్ కొంచెం డిస్టర్బ్ అయ్యింది. దాన్ని తప్పించి మిగతా అన్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ దీనికైతే ఎలా చేసామో అలానే డిలీట్ చేసేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, మల్టిపుల్ క్రియేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. డిలీట్ అని ఇచ్చేసేయండి. అండ్ డిలీట్ అన్నీ డిఫాల్ట్ తప్పించి మిగతా అన్నీ డిలీట్ అయిపోతాయి. రిఫ్రెష్ చేద్దాం. చూడండి అన్ని డిలీట్ అయిపోయినాయి. డిఫాల్ట్ ఒకటి ఉంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన వెంటనే మీరు అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకోండి. ఇన్స్టాన్సెస్ ఈ టెర్మినేట్ అనే ఆటోమేటిక్గా అది కొంచెం సేపు అయిన తర్వాత ఇవి లేకుండా వెళ్ళిపోతాయి. ఇక్కడి నుంచి ఇట్లా ఇప్పుడు రన్నింగ్ ఏదైనా ఇన్స్టాన్సెస్ ఉందా ఇక్కడ రన్నింగ్లో కనిపిస్తుంది కౌంటు. ఇట్లా ఇవన్నీ మిగతా అప్కమింగ్ క్లాసెస్లో చెప్తూ ఉంటాం. సెక్యూరిటీ గ్రూప్ బై డిఫాల్ట్గా ఒకటి ఉంటుంది. ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. ఎవరికన్నా ఇందులో ఎలా కనెక్ట్ అవ్వాలో డౌట్ వచ్చినా ఎర్రర్ వచ్చినా కమెంట్ చేయండి. నేను దాన్ని రెక్టిఫై చేస్తాను ఇంకొక వీడియోలో సేమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి. థ్యాంక్స్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. జై హింద్.